ప్రతిరోజు ఈరోజు మనం 10 గంటలకు నిద్రపోతున్నాం. రేపు 5 నిమిషాలు తక్కువ 10 గంటలకే నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా కొంచెం ముందు పెంచుకుంటూ వెళ్ళి, దాన్ని ముందుకు తీసుకెళ్తే మనకెప్పుడైనా కుదరని రోజు లేట్ అయినా ముందు పడుకుంటాముగా ముందు రోజుల్లో పడుకున్నాం కదా! అది మనకి యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా పెందలాడే పడుకోవాలి. ఉదయాన ప్రాతకాలంలో నిద్ర లేవాలి. ప్రాతకాలం అంటే ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తం దగ్గర నుంచి సూర్యోదయానికి ఒక గంట ముందనమాట. బ్రహ్మ ముహూర్తం దగ్గర నుంచి 2 గంటల గంట 40 నిమిషాల సేపనమాట. గంట 24 నిమిషాల సేపో ఎంతో ఉంటుంది. అది ప్రాతకాలం అని అంటారు. అంటే దరిదాపుగా 5 గంటల లోపే 4:30 లోపే ప్రాతకాలం అనేది వెళ్ళిపోతుంది. ఆ లోపు నిద్ర లేచి, అప్పుడు గనక మన కార్యక్రమాలు చేసుకుంటే, ఆ టైంలో కాస్మిక్‌లో ఏవేవో ప్రయోగాలు జరుగుతాయంట. అవి మనకి చేరతాయంట. మన శరీరంలోకి చేరతాయంట. కాస్మిక్‌లో మనకు తెలియకోకుండా చాలా చాలా ఉంటాయి. అందుకే రాత్రి సమయాల్లో నడిచేటప్పుడు, రాత్రి సమయాల్లో బయట ప్రయాణం చేసేటప్పుడు, రాత్రి సమయంలో బయట కూర్చున్నప్పుడు తల మీద ఏదో ఒకటి కట్టుకోమంటారు మన పెద్దలు. చూసారా? మన పూర్వీకులైతే తలకి తలపాగా చుట్టుకునేవాళ్ళు. తల మీద తలపాగా లేకోకుండా ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు పూర్వకాలంలో. ఓకేనా? ఇంకా రోజువారీ జీవితంలో ధ్యానం, మెడిటేషన్ చేయాలంట. మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మెడిటేషన్ వల్ల సామాన్యమైన యూజ్ కాదు. ఎందుకంటే ప్రస్తుత పరుగుల ప్రపంచంలో మనం మానసిక టెన్షన్స్ విపరీతంగా పడుతున్నాం. ఆ విపరీతమైన టెన్షన్స్ తట్టుకోవాలి అంటే మెడిటేషన్ అనేది కంపల్సరీ అవసరం. ధ్యానం, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టి నీకేమీ చేతగాకపోయినా, ఇప్పుడు మాధ్యమాల్లో యూట్యూబ్ వేదికగానో, ఇంకొక ఛానల్ వేదికగానో మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్‌లో రకాలేంటి? అని చెప్పేసి మనం కొడితే, అందులో ఒకటి ఎన్నుకొని మనం ఒకదాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయగలిగితే, చాలా బ్రహ్మాండమైన స్థితిలోకి వెళ్తామనమాట. ఎందుకంటే మనిషి అనేవాడికి కష్టం, నష్టం అనేది ముందుంటుంది. సుఖం అనేది వెనకుంటుంది. ఆ కష్టం, నష్టం తట్టుకోవాలి అంటే ప్రశాంత చిత్తంతో ఉండాలి. ప్రశాంత చిత్తంతో ఉండాలంటే అది మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ చేయండి. రోజు ఉదయం కుదిరితే గంట సేపు చేయండి. కుదరకపోతే అరగంట సేపు చేయండి. మరీ కుదరకపోయినా 10 నిమిషాలు చేయండి మినిమం. ఇప్పుడు చాలామంది మాకు సమయం లేదు, మాకు టైం కుదరదు అంటారు. నువ్వు ఉదయాన్నే నిద్రలేస్తే అన్నీ కుదురుతాయి. కుదరనివంటూ ఏమీ ఉండవు. రాత్రి పెందలాడ పడుకో. ఉదయాన్నే ప్రాతకాలంలో పనులన్నీ ముగించుకో. చక్కగా ప్రాతకాలంలో కాలకృత్యాలు తీర్చుకుని, కాలకృత్యాల తర్వాత స్నానం చేసి, వీలైతే ఇంటి పనులుంటే ఒక 1 అవర్‌లో పనులు కంప్లీట్ చేసుకొని 4:30, 5 గంటల్లో సమయంలో మనం మెడిటేషన్‌కి కూర్చోగలిగితే 6 గంటలకల్లా మనం మెడిటేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. హాయ్ రమేష్, యూట్యూబర్ రమేష్. నమస్తే, వెల్కమ్. భోజనం చేశారా అంటున్నారు. ఈరోజు మాది జొన్న పుల్కా, పూల్ మఖానా కర్రీ. మా జొన్న పుల్కాలో పూల్ మఖానా కర్రీ చాలా సూపర్ టేస్ట్‌గా ఉంది. చాలా బాగుంది. బ్రహ్మాండమైన కర్రీతో మేము ఈరోజు మా భోజనం అంటే జొన్న పుల్కా అంటే దాన్ని టిఫిన్ అంటాం కదా! మా అల్పాహారాన్ని మా సప్పర్‌ని కంప్లీట్ చేశామన్నమాట. కాబట్టి ఆహ్, మీలో మీరు, మీతో మీరు అనే విధంగా మీ యొక్క సైకలాజికల్ పరిస్థితిని మీకు మీరుగా దాన్ని అవగాహన చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. మానసిక స్థితిని ఇవాళ భగవంతుడు మనకే ఇచ్చాడు. నీ మానసిక స్థితిని నువ్వు పెంపొందించుకుంటావో, లేకపోతే దిగజార్చుకుంటావో నీ ఇష్టమని మనకే అప్పచెప్పాడు భగవంతుడు. కానీ ఈ రోజున చాలా రేర్. 1000కి 10 మంది చేస్తున్నారు. అంటే 100కి ఒక్కళ్ళు చేస్తున్నారనమాట. 100కి ఒక్కళ్ళు చేస్తున్నారు అంతే. ఎక్కువ మంది చేయట్లా. కాబట్టి ఇవన్నీ కూడా చేయటానికి ఆచరణలో చాలా కష్టమే. ఎందుకంటే ఎవరికాళ్ళే ఉద్యోగమో, వ్యాపారమో, డబ్బులు మిగతావి లెక్కనుకుంటున్నారు గానీ, ఆరోగ్య పరిస్థితుల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్ల.